మేడం 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 ఫోన్ మేడం. ఇందాక నా కొడుకుని కొట్టడం చూసి నవ్వావు కదా, ఇప్పుడు నవ్వరా చూస్తాను. వదిలే మామ్, వాడు భయంతో చచ్చేలా ఉన్నాడు. నా విషయంలో కానీ, నా కుటుంబం విషయంలో కానీ, నా కొడుకు విషయంలో కానీ ఇగో హట్ చేస్తే ఎంతవరకైనా వెళ్తాను. మామ్, నా ఒంటి మీద పడ్డ దెబ్బ, నీ అహం మీద పడ్డ దెబ్బ రెండూ కలిపి దానికి తగలాలి మామ్. నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు. డైరెక్ట్ గా కొడితే అది నిన్ను కొట్టిన విషయం బయటపడుతుంది. అవకాశం చూసి అప్పుడు దెబ్బ కొడతాను. నమస్కారం డాక్టర్. నమస్కారం మేడం. నా భార్యకి మంత్లీ చెకప్ కూర్చో. నమస్కారం. కూర్చోండి. కూర్చోమ్మా. కూర్చో. ఒకసారి స్కానింగ్ తీసి బ్లడ్ టెస్ట్ చేస్తాను. అలాగే డాక్టర్. స్కానింగ్ తీసేసి పొట్టబోయేది ఆడబిడ్డో మగబిడ్డో చెప్పాలి డాక్టరమ్మా. పొట్టబోయే బిడ్డే మా అన్న సావుని నిర్ణయించేది. పదండి. ఏందన్నా? ఏం లేదమ్మా, మేకల సంతగాడ బోటీ కూర బాగా వండుతారని విన్నాను. పార్సిల్ ఏమన్నా తీసుకొస్తావేమోనని ఫోన్ చేసినాను. అరే, ఇక్కడేం జరుగుతుందో అర్థం కాక తల పగిలి సస్తుంటే బోటి కోరేందన్నా? మరి లేకపోతే ఏందమ్మా, నేను ఫోన్ ఎందుకు చేస్తాను? హాస్పిటల్కి పంపించిన పని ఎంతవరకు వచ్చిందా అని తెలుసుకోవడానికే కదా. నేను ఎవరికంట పడకూడదని హాస్పిటల్కి అడ్డదారులు వచ్చానన్నా. నువ్వైనా నేరుగా విషయం అడగొచ్చు కదా. ఎందుకు ఫోన్ చేసినానో తెలిసినప్పుడు విషయం ఏంటన్నది కూడా తెలియజేస్తాం అనుకున్నానమ్మా. సర్లే, ఇంతకీ ఆడ మగ? డాక్టర్ దగ్గరికెళ్ళి ఇంకా ఆడ్నే ఉన్నారన్నా. రిపోర్ట్ వస్తే గాని తెలీదు. పుట్టబోయేది రిబ్బన్ కట్టుకునే ఆడపిల్లో లేదంటే రివాల్వర్ పట్టుకునే రౌడీ మనవుడో అని. రిబ్బన్లో పూలు ఈ ఇంట్లో ఇమ్మడవలేవమ్మా. రివాల్వర్ అయితే నా చేతిలోనే ఉంటది. రిపోర్ట్ రాగానే నేను ఫోన్ చేస్తానాగన్నాయ్. మంచిది. ఏమైంది డాక్టర్? కడుపులో బిడ్డ బాగుందా? బేబీ హెల్దీగా ఉంది. ఆడబిడ్డ పుడితే ఈ ఇంటి పెద్ద చావుని కోరుకుంటోంది. డాక్టర్ డాక్టర్ ఏమైంది? తప్పు చేస్తున్నారు డాక్టర్. ఏం చేసింది వదినా? పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ అనేది పాప ఎత్తకి చెప్పింది. పాప ఎత్తకి చెప్పింది. పాప ఎత్తకి చెప్పింది.
ఆడబిడ్డ పుడితే ఈ ఇంటి పెద్ద చావుని కోరుకుంటోంది. అర్థమైనదా పోడా? నీకు పాప పుడితే నా పేనాలు గాల్లో కలిసిపోతాయి. అందుకే పాప భూమి మీద అడుగు పెట్టకుండా అట్నుంచి అటే పంపించేయి. ఎట్టా చేస్తావో తెలీదు. కడుపులో ఉన్న బిడ్డను తీసేయి. ఎంత పని చేసావు అత్త. ఇది నాన్నకి తెలిస్తే గొడవ చేస్తాడు. తెలియకపోతే సస్తాడు అల్లుడు. డాక్టర్, మీరు చేసిన ఒక తప్పు వల్ల వాళ్ళు బిడ్డని ఏదైనా చేయొచ్చు కదా. మీరు అలా చెప్పడం నేరం. చట్టపరంగా శిక్షించబడతారు. చెప్పకపోతే చంపేస్తానని ఈవిడ బెదిరించారు. అప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వాలి, కానీ అలా ఎలా చెప్తారు? ఎంత పని చేసావు అత్త. ఇప్పుడు అడిగినందుకు నిన్ను, చెప్పినందుకు డాక్టర్ని, ఇద్దరిని జైల్లో పడేస్తారు. అల్లుడు, నేనేమైనా పరాయిదన్నా? మీ నాన్నకి ఏం కాకూడదనే నేను ఇదంతా చేస్తా ఉండాను. పాప పుడితే మా నాన్నకి ఏమవుతుందో తెలియదు, కానీ కంప్లైంట్ చేస్తే మాత్రం ఈ హాస్పిటల్ సీజ్ అవుతుంది. నీ వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిందో తెలుసా? ఆడబిడ్డో మగబిడ్డో మాకే అవసరం లేనప్పుడు నువ్వెందుకు కనుక్కున్నావు పిన్ని? మా అన్న సావడం నాకిష్టం లేదు నాగవల్లి. ఆడపిల్ల పుడుతుందని చెప్పారు. ఇక మా అన్న సావు ఖాయమైనట్టే. చూసారా, మీరు విషయం చెప్పినందుకే ఎలా మాట్లాడుతున్నారో? దీనివల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమే. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి. ఇంకో తప్పు జరగకూడదు అంటే ఇప్పుడే దీన్ని తీవ్రంగా ఖండించాలి.